గుంటూరులో ఏపీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్రస్థాయి మహాసభ. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు 1865 మందితో డేటా సేకరణ. శ్రమదోపిడీని ఇక సహించేది లేదు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానుజీరావు ఫైర్. ఔట్సోర్సింగ్ జేఏసీకి భారీ మద్దతు. జతకలిసిన మరో 3 సంఘాలు. ఏపీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. గుంటూరులో ఏపీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశం విజయవంతమైంది. ఉద్యోగుల శ్రమదోపిడీని ఇకపై సహించేది లేదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా భారీగా డేటా సేకరణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులోని నగరంపాలెంలో రాష్ట్రస్థాయి న్యాయపోరాట సమావేశం ఘనంగా జరిగింది. సర్వమత ప్రార్థనలతో ఈ సభ ప్రారంభం కావడం విశేషం. ఐవి కృష్ణారావు గణపతి ఆరాధనతో, బడుగు వరపుత్ర జీసస్ ప్రార్థనతో, షేక్ మస్తాన్ అల్లాను స్మరిస్తూ సభను ప్రారంభించారు. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد وعلى ال سيدنا مولانا محمد وبارك وسلم. الصلاة والسلام عليكم يا رسول الله صلى الله عليه وسلم. జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానుజీరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. గురునాథ్, కోశాధికారి యు. అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వ తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు జేఏసీ సభలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డేటాను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దాదాపు 1865 మంది ఉద్యోగులు ఈ న్యాయపోరాటం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కె.వై. దివాకర్ బాబు ఇన్ఛార్జిగా, మరో 7 సభ్యులతో కూడిన ప్రత్యేక న్యాయపోరాట కమిటీ ని చైర్మన్ భానుజీరావు నియమించారు. ఈ కోర్టు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ నియమిస్తాం. ఆ ఇన్ఛార్జిని మీ అందరి సమక్షం అడుగుతా ఉన్నాను. దివాకర్ బాబు గారు ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారంలో మంచి గనుడు అయిన వారిని ఇన్ఛార్జిగా నియమించాలని అనుకుంటున్నాను. మీ అందరూ ఏకాభిప్రాయంతో, అలాగే వారికి సహాయంగా ఉన్నటువంటి మన వరపుత్ర గారు వారు సహాయంగా ఉంటారు. అలాగే ఇంకొక 5 మంది కమిటీ వేస్తాం. సేకరించిన డేటాను త్వరలోనే కోర్టులో సమర్పించనున్నారు. సభలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగుల సమస్యలను విన్న చైర్మన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ఉన్న చులకన భావాన్ని పోగొట్టి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానుజీరావు మాట్లాడుతూ, ప్రభుత్వంపై, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులను, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కుక్, కామాటి, వాచ్ మైన్లతో విధులకు మించి వెట్టిచాకిరీ చేయించుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తీసేసి కొత్త వారిని తీసుకోవడం దారుణమన్నారు. సమాన పనికి సమాన వేతనం, సంక్షేమ పథకాల గురించి అడిగితే పాలసీ మేటర్ అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అందరికీ న్యాయం జరిగేలా కోర్టు ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఔట్సోర్సింగ్ జేఏసీ చేస్తున్న ఈ పోరాటానికి పలు సంఘాలు జైకొట్టాయి. ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ అసోసియేషన్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీఎస్పీబీసీఎల్, ఏపీఎస్పీబీసీఎల్ వెల్ఫేర్ అసోసియేషన్లు జేఏసీకి మద్దతు ప్రకటించాయి. ఈ మహాసభలో జేఏసీ రాష్ట్ర ప్రెసిడెంట్ జి. మహేంద్రబాబు, వైస్ ప్రెసిడెంట్లు దివాకర్ బాబు, సుశీల, జాయింట్ సెక్రటరీలు వరపుత్ర, షేక్ మస్తాన్, మహిళా అధ్యక్షురాలు శివదేవి, అనంతపురం జిల్లా అధ్యక్షులు ఈశ్వర్తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.